ఫ్రెండ్స్ నేను వేటబిడ్డ ఫ్రెండ్స్ నేను గోవాలో అయితే నైట్ 10 గంటలకైతే నేను బీచ్కి అయితే వచ్చాను. బీచ్ ఒడ్డున అయితే వచ్చాను ఇప్పుడు. ఫ్రెండ్స్ బీచ్ ఒడ్డున అయితే ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ అనమాట. చాలా ఎక్కువ మంది టూరిస్టులు వస్తారు ఈ ప్లేస్కి. చూసారు కదా బీచ్లో ఉన్నాను నేను. బీచ్లో అయితే అలలు ఇక్కడ పెద్ద పెద్ద అలలు అయితే తిరుగుతాయి ఇక్కడ ఈ ప్లేస్లో. తాళ్ళు లాగే ప్లేస్ అనమాట. చేపలు పడతారు ఈ ప్లేస్లో. ఇది చూద్దాం. టూరిస్టులు చాలా ఎక్కువ మంది వచ్చే ప్లేస్ అనమాట. మనకి ప్లేస్ లేదని దొరుకుతుందని చూద్దాం. ఎందుకంటే నైట్ టైం ఇక్కడ మనకి చాలామంది టూరిస్టులు బయట నుండి వస్తారనమాట. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తారు. నాకైతే వేట అయితే ముగిసిందనమాట. టైంపాస్కి అయితే వచ్చాను ఈ ప్లేస్కి. చూసిన రాళ్ళు మొత్తం ఇక్కడ రాళ్ళు ప్లేస్ అనమాట. గోవా అంటే మొత్తం రాళ్ళు. మన అండమాన్ అయితే మనకి తెలుసు కదా, అక్కడ కొండలు. గోవా అంటే రాళ్ళు ఇక్కడ మనకి బురద ప్లేసు. చూద్దాం. వాటరు మరీ హెవీగా దారుణం కొడుతుంది అనమాట ఫ్రెండ్స్. చూస్తుంది కదా గృహలో చిన్న నుంచి వాటర్ అనేది అక్కడ నుంచి బయట నుంచి లోనకు వస్తుంది. కేటాలు వచ్చేటప్పుడు ఈ లోనకి అయితే వాటర్ వస్తుంది అనమాట. క్లారిటీ చూపిస్తుంది చూడండి, వస్తుంది వాటర్. చాలా అలలు అనమాట, పెద్ద పెద్ద అలలు అయితే వస్తాయి ఇక్కడ. చూస్తాను కదా వాటర్ అది వస్తుందో. చూద్దాం ఫ్రెండ్స్, మనకు ఏదైనా దొరుకుతుందని చూద్దాం. ఎందుకంటే ఇక్కడ టూరిస్టులు వచ్చే ప్లేస్ అనమాట. చాలా ఎక్కువ టూరిస్టులు వస్తారు. చూడండి ఇక్కడ మనకి ఎవరో గ్యాలం అయితే వేస్తున్నారు. నైట్ టైం గ్యాలం వేస్తున్నారు. గ్యాలం చూద్దాం ఏం వేస్తున్నారని చూద్దాం. మనము గ్యాలం అయితే చూద్దాం. ఎవరో చేపలకి గ్యాలం అయితే వేస్తున్నారు. ఏదో చిన్న చేప పట్టిందనమాట. వచ్చాము మళ్ళీ అనుకుందానికి వేసేద్దాం. ఎందుకంటే వాళ్ళు వేసి ఉంటారు, ఎంతో కష్టపడి వేసి ఉంటారు. వాళ్ళ కోసం వేసేద్దాం. చూశారు కదా మొత్తం ఈ ప్లేస్ మొత్తం టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఎక్కువ మంది ఇక్కడ చాలా పడ్డానికి కదా వస్తారు టూరిస్టులు. ఇక్కడ గోవా టూరిస్టులు. మన ఓడి కూడా పక్కన ఉంది. మన ఓడి కూడా దగ్గరలో ఉంది. మీకు చూపిస్తాను చూడండి. ఈ సముద్రం నుంచి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి ఈ ప్లేసులలో. గుయ్యలు ఉంటాయి, చాలా గుయ్యలు ఉంటాయి. చాలా డేంజర్ ప్లేస్. మనం ఇద్దరం వచ్చాం అనమాట. అలాగా నైట్ 10 అవుతుంది ఇప్పుడు. సముద్రం ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, చేరులాగా. కొన్ని సమయంలో మనకి ఇక్కడ ఎక్కువ అలలు అవుతాయి, మొదలవుతాయి. చూస్తాను కదా ఓడిల దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఓడిల నుంచి మనము మా రూమ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. చూడండి రూములు మన ఇక్కడ నుంచి మొత్తం చూస్తాం కదా. ఇక్కడే వేట, ఇక్కడ నుంచే చిన్న చిన్న ఓడిలు వేటకి అది వెళ్తాయి. సముద్రం అది చూస్తాం కదా. చాలా ఓడిలు ఉన్నాయి మొత్తం.